సంఘంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డి పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. గ్రామంలో వీధి వీధిన బలగాలతో తిరిగి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సంఘం మండలంలో సంఘం హెడ్ క్వార్టర్లో మన బిఎస్ఎఫ్ వారితో కవాతు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఇంకా మోస్ట్లీ నెల రోజుల లోపల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడెక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని మెన్షన్ చేశామో అక్కడ అన్ని మండలాల్లో కూడా మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సంఘం, చేజర్ల, ఏఎస్పేట 3 మండలాల్లో కూడా కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంఘం మండలంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఓటు హక్కును వారిని వినియోగించి ప్రతి ఒక్కరూ ఓటేయవలసిందిగా పోలీస్ వారి డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపల్లి.